హలో ఫ్రెండ్స్, నందమూరి కళ్యాణ్ రామ్ అభిమానులు ముద్దుగా రియల్ మెగాస్టార్ అని పిలుచుకుంటారు. ఇక లేటెస్ట్ మూవీ అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి మూవీ టీజర్ అయితే రాబోతుంది. టీజర్కి సంబంధించిన అప్డేట్ అయితే నందమూరి కళ్యాణ్ రామ్ది ఒక పోస్టర్ రిలీజ్ చేస్తూ ఈ నెల 14వ తారీఖు నాడు సాయంత్రం అంటే ఫ్రైడే రోజు అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి టీజర్ రాబోతుంది. ప్రీ టీజర్ చాలా షార్ట్లోనే ఉండబోతుంది టీజర్ అయితే. ఇక ఇదే నెలాఖరులోన లేకపోతే మే నెలాఖరులో 100% సినిమా ఇదే. ఇక సినిమా రిలీజ్ ఇదే సమ్మర్లో మే చివరిలో సినిమా రిలీజ్ చేయడానికి అయితే ప్లాన్ అయితే జరుగుతుంది. డైరెక్టర్ కూడా ప్రీ ఎడిటింగ్ కానీ టోటల్ ఫినిషింగ్ వర్క్ అయితే కంప్లీట్ అయిపోయిందంట. ప్రదీప్ చిలుకూరి ఎట్టి పరిస్థితుల్లో ఈ సినిమా నందమూరి కళ్యాణ్ రామ్కు బ్లాక్ బాస్టర్, అతనొక్కడే ఒక పటాస్ రేంజ్లో మాస్ ఆకట్టుకునే రేంజ్లో ఈ సినిమా అయితే తీశాడంట. ఈ సినిమా తర్వాత తన పేరు కూడా టాప్ డైరెక్టర్ లిస్ట్లో చేరే అవకాశం ఉంది. ఇంకా చాలామంది టైటిల్ మొన్న అనౌన్స్మెంట్ చేసిన తర్వాత అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి ఏంటి, విజయశాంతి పాత్రనే కీలకంగా ఉండబోతుందా, పోలీస్ ఆఫీసర్గా ఏదో మదర్ అండ్ సన్ క్యారెక్టర్ కళ్యాణ్ రామ్కి ఎలా సెట్ అవుతుంది అని కొంతమందికి అయితే కామెంట్లు అయితే పెట్టారు, నచ్చలేదు అంటున్నారు. కానీ ఒకటి గుర్తుంచుకోవాలి, సన్ ఆఫ్ సత్యమూర్తి అన్నప్పుడు అక్కడ హీరో క్యారెక్టరే లేదు, కానీ ఓన్లీ ఫాదర్ మీదనే ఆ టైటిల్ ఉంటుంది సన్ ఆఫ్ సత్యమూర్తి అనేది. టైటిల్ బట్టి కాదు, సినిమా కంటెంట్ ఏ విధంగా ఉంది, మదర్ అండ్ సన్ ఎలాంటి క్యారెక్టర్, అర్జున్ అంటే ఒక పవర్ఫుల్ క్యారెక్టర్, సన్ ఆఫ్ వైజయంత్ అంటే ఒక పోలీస్ పవర్ఫుల్ క్యారెక్టర్. రెండు పవర్ఫుల్ క్యారెక్టర్, ఇటు మదర్ అయినా సన్ అయినా కానీ ఇలాంటి బలమైన క్యారెక్టర్ ఉంటే ఎమోషనల్గా అవతలగా ఏ విధంగా జరిగింది అనేది ఎమోషనల్గా మన థియేటర్లోకి వచ్చినప్పుడు ఆ కంటెంట్ విలువ, ఆ టైటిల్ విలువ అనేది 100% మనకైతే జస్టిఫై అవుతుంది. ఎందుకంటే ఆషామాషి టైటిల్ కాదు, సన్నాప్ అని పెట్టినప్పుడు ఒక మదర్, ఒక హీరోనేమో లేకపోతే వేరే జెంట్స్ నేమో పెట్టచ్చు, మెన్స్ నేమో, కానీ ఒక లేడీ నేమ్, ఒక విజయశాంతి లాంటి ఆ క్యారెక్టర్ చేస్తుంది కాబట్టి అందుకే తనకు ఇచ్చే వాల్యూ కోసమే 100% అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి అని టైటిల్ పెట్టినట్టు అనిపించింది. సినిమా మాత్రం ఇండస్ట్రీలో ఒకటే మాట వినపడుతుంది, 100% నందమూరి కళ్యాణ్ రామ్కు మరొక్కసారి పటాస్ మూవీ రేంజ్లో బ్లాక్ బాస్టర్ పోలీస్ క్యారెక్టర్ చేసినప్పుడల్లా కళ్యాణ్ రామ్కు తిరుగులేదు. అసలైన కళ్యాణ్ రామ్ క్యారెక్టర్ అనేది రివీల్ కాలేదంట. ఇంకా పోస్టర్లు ముందు టీజర్లు వచ్చిన తర్వాత ఫుల్ కళ్యాణ్ రామ్ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది అనేది మనకు ఈ నెల 14వ తారీఖు నాడు ఫ్రైడే రోజు తెలియబోతుంది. టీజర్ మాత్రం ఒక రేంజ్లో ఆకట్టుకునే అవకాశం ఉంది. ఇంకా కళ్యాణ్ రామ్ గురించి చెప్పాల్సిందే, ఎన్టీఆర్ అన్న సపోర్ట్ చెయ్యేస్తే ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్కు దీని రేంజ్ ఒక రేంజ్లో ఉంటుంది. అభిమానులు కూడా ఈ సినిమా తర్వాత అభిమానులు పక్కాగా, ఎందుకంటే నందమూరి కళ్యాణ్ రామ్కి ఒక ట్యాగ్ ఇస్తున్నారు, రియల్ మెగా స్టార్ నందమూరి కళ్యాణ్ రామ్ 100% రాసి పెట్టుకోవచ్చు. కరెక్ట్ నికార్స్ అయిన మాస్ బొమ్మ పడితే ఎవరైనా పెట్టుకోవచ్చు. ఇది టైటిల్ రిజిస్ట్రేషన్స్ కాదు, వేరే ఏ టైటిల్ అయినా పెట్టుకోవచ్చు. 100% ఈ టైటిల్ జస్టిఫికేషన్ సినిమా అవుతుంది అనే కాన్ఫిడెన్స్ అయితే కానొస్తుంది. వెయిటింగ్ టీజర్ ఎలా ఉంటుంది అనేది. ఇక నందమూరి బాలకృష్ణకే ఇష్టమైన హీరోయిన్ ఎవరు, విజయశాంతి. బాలకృష్ణ మొన్న మధ్యలో కూడా నీతో కలిసిన హీరోయిన్లు ఎవరు బెస్ట్ అంటే విజయశాంతి పేరే టక్కునే చెప్పాడు. ఒకప్పుడు 90sలో విజయశాంతి క్రేజ్ వేరే, ఇప్పటిలోకి చాలా మందికి తెలియదు. అలాంటి మెయిన్ ఒక లేడీ సూపర్ స్టార్ లాంటి హీరోయిన్ మధ్యకాలంలో చేసిన మూవీ మహేష్ బాబు మదర్గా చేసినా కానీ, తర్వాత మదర్ అంటే దాంట్లో క్యారెక్టర్గా మదర్ క్యారెక్టర్ లాగా ఉన్నా కానీ, లేటెస్ట్గా కళ్యాణ్ రామ్ క్యారెక్టర్ కూడా మదర్ క్యారెక్టర్గా అనిపించినా కానీ కళ్యాణ్ రామ్కు 100% సినిమా కంటెంట్ బ్రహ్మాండంగా ఉంటేనే విజయశాంతి ఒప్పుకున్నట్టు తెలుస్తుంది. ఇంకొక సర్ప్రైజ్ ఏంటంటే రాబోయే మంత్రివర్గ విస్తరణలో విజయశాంతికి 100% ఇది హోమ్ మినిస్టర్ అంటున్నారు. అటు హోమ్ మినిస్టర్, ఇటు పోలీస్ క్యారెక్టర్ రెండు సింక్ అయితే మాత్రం సినిమా సూపర్ డూపర్ హిట్ అయితే ఒక రేంజ్లో ఉంటుంది. కళ్యాణ్ రామ్ మనకు 100% ఈ సినిమా తిరుగులేని బ్లాక్ బాస్టర్. పోస్టర్ ఆకట్టుకున్నది, మొదటి టైటిల్ కానీ పోస్టర్ కానీ లేటెస్ట్గా అప్డేట్ పోస్టర్ కానీ బ్రహ్మాండంగా